నా పేరు హరినాథ్ రాజ్. నేను ఫార్మర్ ఐటీ ఎంప్లాయీని. ప్రస్తుతానికి నేను ఫుల్ టైమ్ యాక్టర్గా పనిచేస్తున్నాను. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను. బేసిక్గా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఒక ఫోన్ కొన్నారనమాట, ఓపో కెమెరా ఫోన్ అని. సో అప్పుడే యాక్చువల్గా ఫోన్లో ఎలా షూట్ చేయడం అనేది అక్కడి నుంచే నేను నేర్చుకోవడం అనేది జరిగింది. సో ఫస్ట్గా నా కెరియర్ స్టార్ట్ అయింది ఒక కెమెరామ్యాన్గా. సో దెన్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ యాజ్ అ డైరెక్టర్ అండ్ నౌ ఎండెడ్ అప్ యాజ్ అన్ యాక్టర్. నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా ఎప్పుడు అనుకోలేదు సినిమాలో ఫుల్ టైమ్గా వెళ్ళిపోదాము, సినిమాలో ఒక యాక్టర్గా ఉందాము అని. కానీ కాలేజ్లో జరిగిన కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం అండ్ తర్వాత ఈ ఈవెంట్స్లో కొంచెం అప్పర్ హ్యాండ్లో ఉండడం, కల్చరల్ వాటిలో ఎక్కువగా నేను ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కారణాల వల్ల నేను మేబీ ఇందులోకి వచ్చాను అని అనుకుంటున్నాను. మేము ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యామన్నమాట, ఓకే ఫైన్ వీ కెన్ మేక్ ఏ మూవీ. నేను అందులో యాక్టింగ్ కూడా చేస్తున్నాను. నేను యాక్టింగ్ చేస్తే వేరే వాళ్ళకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి తెలుస్తున్నాయి. సో అక్కడ నేను డిసైడ్ అయ్యాను, అచ్చా ఓకే ఫైన్ నౌ ఐ కెన్ బికమ్ అన్ యాక్టర్ అని. బేసిక్గా ఆడిషన్స్ పెడుతున్నారు అని సిఏపిటిటి గోపి అని పెట్టారనమాట. సో అది మా ఫ్రెండ్ చూశాడు. ఇదే సినిమాలో చింటూ అనే క్యారెక్టర్ చేశాడు గోపి. సో తను చూసి అరే మామయ్య ఆడిషన్స్ పెడుతున్నారంటే మనం వెళ్ళి చేద్దామని చెప్పి, నేను ఆడిషన్కి ఎలా వెళ్తా అంటున్నాను కాబట్టి నీతో పాటు నేను వస్తానని చెప్పాను. బేసిక్గా ఆడిషన్స్ అంటే మణికొండలోనో లేకపోతే ఫిలిం నగర్లోనో ఎక్కడో ఉంటాయని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ డైరెక్టర్ మాత్రం గట్కేసర్ అని చెప్పారనమాట. గట్కేసర్ ఏంటి, ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది కాంట్రాస్ట్ కదా అని చెప్పి సరే ఓకే ఇక వెళ్దామని చెప్పి అలా వెళ్ళాము. అక్కడ నేను మామూలుగా బయట వెయిట్ చేస్తున్నా, మా ఫ్రెండ్ గోపిది ఆడిషన్ అవుతుంది. బయటకి వచ్చి నువ్వు ఇందులో యాక్ట్ చేస్తావు, నీకు అసలు నువ్వు యాక్టర్ అయినా అంటారు. నేను యాక్టర్ని, బేసికల్లీ నేను యాక్టర్ని అంటే ఓకే ఆడిషన్ ఇస్తావా అన్నారు. ఆడిషన్ ఇస్తాను అన్నారు. నీకు వచ్చింది చేయి, లేకపోతే నేను ఒక సీన్ చెప్తాను అనుకున్నాను. కానీ ఆయన 3 సీన్లు ఇచ్చారు. 3 సీన్లు చేసిన తర్వాత అప్పుడు ఆయన వచ్చి నాకు చెప్పారు, నేను ఈ సినిమాలో క్యాప్టెన్గా అనుకుంటున్నాను అంటే. క్యాప్టెన్ అంటే ఏంటన్నా అంటే ఇందులో నీకు ఒక హీరోయిన్ ఉంటుంది, నువ్వు లీడ్గా ఉంటావు. అలా అని చెప్పి నువ్వు మెయిన్ హీరో కాదు, వేరే వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏంటంటే నీకు హీరోయిన్ ఉంటుంది, వాళ్ళకి హీరోయిన్స్ ఉండవు అంతే. బేసికల్గా ఆడిషన్కి వచ్చినప్పుడు డైరెక్టర్ రూమ్లో నుంచి బయటకు వచ్చారనమాట. ఒక షార్ట్ వేసుకుంటారు, ఒక టీషర్ట్ వేసుకుంటారు. అప్పటికి ఫుల్ క్లీన్ షేవ్, ఐ కెన్ స్టిల్ రిమెంబర్. ఆడిషన్స్ అనేవి జరుగుతున్నాయంట. ఎక్కడ జరుగుతున్నాయంటే ఇక్కడ జరుగుతున్నాయి, నేను డైరెక్టర్ని అంటారు. ఓకే అని చెప్పి అనుకున్నాం అనమాట. తర్వాత ఒక 2 నిమిషాలు పక్కకి వెళ్ళాం. ఆయన డైరెక్టర్ ఏంటి అనుకున్నాం. సరే ఓకే, దాట్ వాజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ చాలా క్లారిటీగా చెప్పారు, నేను ₹1 ఇవ్వను, నేను పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కూడా నేను ఇచ్చుకోలేను. బికాస్ ఇందులో ఉండే కాస్ట్ అండ్ క్రూ ఎక్కువగా ఉంటుంది, వాటన్నింటికి ఖర్చులు వేరే ఉంటాయి. బట్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఐ కెన్ గివ్ అన్ అకామిడేషన్. సో అకామిడేషన్ ఇస్తా ఉన్నారు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. నేను లాగిన్ కొట్టడానికి నాకు ఒక వైఫై కావాలి, నేను ల్యాప్టాప్ పెట్టుకోవడానికి నాకు ఛార్జర్ కావాలి. ఇదొకటే నా రిక్వెస్ట్లు అనమాట. సో హౌ కెన్ ఐ మేనేజ్ ది ఆఫీస్, నేను షూటింగ్ని ఎలా మేనేజ్ చేసుకోగలను, ఎట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్లీ ఎలాగ ఆఫీస్లో నేను కాన్సన్ట్రేట్ చేయగలను అని. నాకు దేవుడిచ్చిన అదృష్టం అని చెప్పాలో తెలియదు, కానీ ఫార్చునేట్లీ ఆ డైరెక్టర్ కూడా ఒక ఐటీ ఎంప్లాయీ. సో ఆయన చెప్పింది ఏంటంటే, మనము మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 12 o'clock వరకు షూటింగ్ చేస్తాము. సో దెన్ ఆఫ్టర్ నువ్వు నీ ఆఫీస్ షిఫ్ట్ ఎక్కేసేయచ్చు అన్నారు. అప్పుడు కూడా ఏంటంటే అదృష్టవశాత్తు నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 to night 9 o'clock. మాకు కంపల్సరీ ఒక 1 hour or 2 hours ఆఫ్ రిహార్సల్స్ ఉంటాయన్నమాట. ఆ రిహార్సల్స్ ఉన్నప్పుడు నాతో సూరజ్ అన్న క్లోజ్గా ఉండేవాళ్ళు. అంటే నేను అనుకుంటున్న క్యారెక్టర్ ఇలా ఉండాలి, యాక్టింగ్ అనేది చేయకూడదు, కానీ చాలా లైవ్గా ఉంటుంది. నువ్వు ఊరికే తడబడడం కానీ, డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ, డ్రమాటిక్ డైలాగ్స్ చెప్పడం కానీ ఏవి ఈ సినిమాలో ఉండవు, నువ్వు ఇవ్వకూడదు. సో అలా ఆ టోన్కి దిగి వచ్చి యాక్టింగ్ చేయడం అనేది కొంచెం టఫ్ అయింది. అండ్ ఆల్సో ఇవి డీ గ్లామర్ రోల్స్ లాగా కూడా ఉంటాయి. మనం అసలు ఎక్కడ అందాన్ని చూపించడం కానీ ఏవి ఉండవు, ఓన్లీ స్పోర్ట్ ఫిల్మ్. అండ్ ఆల్సో చాలా లైట్గా సటిల్గా ఉంటుంది, హెవీ కామెడీ ఉండదు, హెవీ ఎమోషన్స్ ఉండవు, కానీ అన్ని నార్మల్గా ఉంటాయి. సో వాటికి దిగొచ్చి యాక్టింగ్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది. అండ్ ఆల్సో ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ అస్ అండ్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్. సో అలా ఉన్నప్పుడు ఎవరు అమ్మాయి ఏంటి అనుకుంటే నాకన్నా కొంచెం పొడుగ్గా ఉందన్నమాట. ఇదేంటి ఈ అమ్మాయి మన్నే డామినేట్ చేస్తుంది. అండ్ సూరజ్ అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా హీరోయిన్ మీద ఉంది. బికాస్ తను చాలా కొత్తది, ఎప్పుడు కెమెరా ముందుకు ఫేస్ చేయని అమ్మాయి. అండ్ నాకు సూరజ్ అని వచ్చి తను కెమెరాని ఫేస్ చేయలేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి అని 2-3 సార్లు చెప్పారు. కానీ ఎప్పుడైతే సీన్ పెట్టిందో టక్ 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 చేసేసేది. ఏడవమంటే ఏడ్ చేసేది, నవ్వమంటే నవ్వేసేది. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అంటే ఏం లేదు, సినిమా చూసి వచ్చాను ఎలా నేర్చుకున్నాను అని చెప్పింది అనమాట.
సరే అంతా బాగుంది అనుకుంటున్న టైంలో క్రూ ఇద్దరు ముగ్గురే ఉన్నారనమాట. అంటే ఒక డిఓపి, ఒక అసిస్టెంట్ డిఓపి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంతే, కలర్స్. అంతకు మించి ఇంకెవరు లేరు అక్కడ. అదేంటి షూట్ అంటే పెద్ద పెద్ద క్యారవాన్లు, జనరేటర్లు, స్కిమ్మర్లు, బౌన్సర్లు, రిఫ్లెక్టర్లు ఇవన్నీ పెడతారు కదా, మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనుకుంటే అప్పుడు కూడా సూర్యజన్ వచ్చి చెప్పారు, ఈ సినిమాలో మనం లైట్ లేకుండా న్యాచురల్ లైట్ని యూజ్ చేసుకుని తీయబోతున్నాము. సో కాబట్టి అలాంటివన్నీ కట్ చేసి, కాస్ట్ కటింగ్లో కట్ చేసేసి మనం సినిమాని ఇంకెంత బాగా రియలిస్టిక్గా తీయగలమో అలా ఆలోచిస్తూ ఉంటాం. నేను ఫస్ట్ నాకు అనిపించిన డౌట్, అసలు అది పాసిబుల్లా, ఇది అవుతుందా, మనకి ఒక రిఫ్లెక్టర్లు ఇవన్నీ లేకుండా టెక్నికల్గా మనం దాన్ని తీయగలమా అనేది ఇనిషియల్ పాయింట్ అనమాట, నాకు ఇనిషియల్ క్వశ్చన్. తీస్తున్నప్పుడు అదేంటి ఎక్కడో మనం చిన్న షాట్లు మిస్ చేస్తున్నామేమో, ఎందుకంటే క్రికెట్లో పడాల్సిన క్లోజప్లు కానీ లేకపోతే ట్రాకింగ్ షాట్స్ ఇవన్నీ పడట్లేదు ఏంటి అని నాకు అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది, గ్రౌండ్లో ఆడుతున్న వాళ్ళ మధ్యలో కెమెరా పెడితే ఎలా ఉంటుంది అని. సో షూటింగ్ అవుతున్నప్పుడు మేము అందరం స్ట్రేంజర్స్, కానీ విల్లాలో ఉండడం అనేది, ఆ అకామిడేషన్లో మేము ఉన్నాము. అండ్ నేను చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను విల్లాలో, అంటే ఐ స్టిల్ రిగ్రెట్ అబౌట్ దట్. వీకెండ్స్లో ఉన్నప్పుడు కొంచెం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. సో షూట్ ప్రాసెస్లో ఏంటంటే వీ ఎంజాయ్డ్ లాట్ ఇన్ ద అకామిడేషన్. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కానీ, లేకపోతే అందరూ అరే తురే అనే మాటలు బాగా అలవాటైపోయాయి, మామ అనుకోవడం. ఈ క్లోజ్నెస్ అనేది రావడం వల్ల నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, గ్రౌండ్లో మనం తీసేటప్పుడు చాలా రియలిస్టిక్గా వచ్చింది అని మాత్రం నేను ఫీల్ అవుతాను. సీనియర్ టీం వాళ్ళతో కూడా మేము ఫస్ట్ చూసినప్పుడు వీళ్ళు చాలా పెద్దోళ్ళు, వీళ్ళు మనతో మాట్లాడరు అలా ఉండేది. కానీ దాని తర్వాత ఇట్ గ్రాడ్యువల్లీ చేంజ్డ్. వాళ్ళు కూడా మాతో పాటు బాగా మంచి రాకపోతే మాట్లాడడం, అందరూ ఒకే సింక్లో మాట్లాడటం. అంటే ప్రతి షూట్లో కంపల్సరీ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో తీసేటప్పుడు ఇన్స్టెంట్గా మాకు అనిపిస్తూ ఉంటుంది, ఇది కాదు కదా మనం అనుకుంది, ఫస్ట్ ఇది కాదు కదా అనుకుంది, లేదా ఇప్పుడు బ్యాటింగ్ ఆడేటప్పుడు ఇది కాదు కదా షాట్, ఇలా కాదు కదా, ఇంకొంచెం ఏదైనా గట్టిగా ఇస్తే బాగుంటుంది కదా, లేదా యాక్టింగ్ చేసేటప్పుడు కూడా లేదు కొంచెం ఎక్కడ కోపం తగ్గింది, మళ్ళీ ఇంకొంచెం కోపం చూపిద్దామా అంటే, లేదు సరిపోయింది ఇలానే ఉంటుంది అంతా. కానీ షూటింగ్ అవుతున్నప్పుడు ఇలా కాదు కదా, ఇలా ఉంటే బాగుండేది కదా అని కొన్ని చోట్ల అనిపించింది. లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఫైన్, ఈ సెన్స్లో అనుకున్నది కాబట్టి ఈ సెన్స్లోనే సినిమా వచ్చింది. నాకు ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే, షూటింగ్ లాస్ట్ నా స్కెడ్యూల్ అయిపోతున్న టైంలో నేను కొన్ని రీజన్స్ వల్ల వేరే కంట్రీ వెళ్ళాల్సి వచ్చింది. సో దుబాయ్కి వెళ్ళి నేను ఇంకా అక్కడ పర్మనెంట్గా ఒక 2 years అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో టీం అందరూ నాకు ఫేర్వెల్ ఇచ్చారు. ఒక షూట్లో నిజంగానే ఒక స్పెషల్ మూమెంట్స్ అనేవి జరిగితే అది ఇప్పుడు వి విల్ చెరిష్ దట్ మూమెంట్స్, లైఫ్ లాంగ్గా ఉంటుందన్నమాట. సో అది నా ఫేవరెట్ మూమెంట్, ఐ కెన్ స్టిల్ రిమెంబర్ దట్. కొన్ని ఫ్యాక్టర్స్లో నాకు అనిపించింది ఏంటంటే, గ్రౌండ్ అనేవి కొన్ని బ్యారియర్స్ని తెగొట్టింది అని అనుకున్నాను. అంటే మా సినిమా ఎలివేషన్ ఉండదు, ఒక డ్యూటీ ఉండదు, హై కామెడీ ఉండదు. అలాంటి ఉన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళింది. కేరళ అలాంటి వాటిలో మనం చూస్తూ ఉంటాం, ఇలా నాన్ కమర్షియల్గా ఒక పాట కూడా లేకుండా సినిమా తీసేది. అండ్ అలాంటి సినిమా తెలుగులో జరిగింది. ప్లెంటీ ఆఫ్ పీపుల్ మెసేజ్ మీ. సినిమా అన్నింటికన్నా వింతగా ఉంది, కొత్తగా ఉంది. మేము చూసినప్పుడు లైవ్గా ఒక అంబియన్స్లో గ్రౌండ్లో కూర్చొని చూసినట్టు అనిపించింది. వీ హ్యాడ్ నో క్లూ మాకు ఇది థియేటర్కి వెళ్తుంది లేదా ఓటీటీకి ఇంత గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అనేది ఎక్కడ ఒక 1% కూడా లేదు. డైరెక్టర్ కమిటెడ్ టు హిస్ వర్డ్. ఎలా అంటే ఆడిషన్స్కి వచ్చినప్పుడే ఐఎమ్ ఎయిమింగ్ దిస్ మూవీ టు ది థియేటర్స్. సో సూరజ్ అన్న థియేటర్స్కి తీసుకెళ్తా అన్నాడు, నిజంగా థియేటర్స్కి తీసుకెళ్ళాడు. సో చిన్నప్పటి నుంచి నాకు బాగా ఉన్న సపోర్ట్ సిస్టమ్ అమ్మ నాన్న. అన్నింటికన్నా ఎక్కువ నాకు మా తాత పింగళి రాఘవశర్మ గారు. నువ్వు ఏం కాదురా తాత, నువ్వు చేస్తావు, నువ్వు అలా ఉండాలన్నమాట చిన్నప్పటి నుంచి. సో ఆ ఎంకరేజ్మెంటే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిందని అనుకుంటూ ఉంటాను. మా తాత ఉండుండే నేను మా తాతకి చూపించేవాడిని, నేను థియేటర్లో వచ్చాను తాత, నేను ఓటీటీలోకి వచ్చాను తాత, 10 మంది నన్ను చూస్తున్నారు, నేను చేసే వర్క్ని చూస్తున్నారు అని. కానీ మా తాత మా మధ్య లేడు. ఐ మిస్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఆల్సో ఐ యామ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్.